మీకు నెలకు ఒకసారి ఏమో వస్తుంది సంవత్సరానికి ఆ శ్రావణంలో. ఇప్పుడేమో మనకు 2 సార్లు వచ్చింది. పోయినసారి ఉపాకర్మాప్పుడు వచ్చింది, ఈ 19 వచ్చింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 18, 19 వచ్చింది. ఇప్పుడు చూసేటప్పుడు ఈరోజు ఇప్పుడు 15 ఇప్పుడు వచ్చింది. హైదరాబాద్ అంటే జ్ఞానమూర్తి. చదువు అంకణాలు అంటే మార్కులు తీయటం, ఉద్యోగానికి వెళ్ళి జీతం డబ్బులు సంపాదించడం అనేది విద్య కాదు, అది సంపాదన విద్య. సంపాదన విద్య వేరే, సంబోధన విద్య వేరే. మనకు నిరంతరమైన శాశ్వతమైన మంచి మతి ఉండాలి, శక్తి ఉండాలి, స్వయంగా కాపాడుకొని మరి ఆశ్రయించిన వాళ్ళు కుటుంబస్తులు మాత్రం కాకుండా ఇంత దేశము, ఈ సమాజము, మన సంబంధించిన వాళ్ళు, జాతి జనం, మన ఊరు అందరూ క్షేమంగా ఉండటానికి కాపాడడానికి కావాల్సిన ఒక విశాలమైన ఒక జ్ఞాన మార్గాన్నే మనం జ్ఞానం అంటున్నాం. ఆ జ్ఞాన మార్గానికే జ్ఞానం అని పేరు. ఇది లౌకికంగా చదివేది విద్య, జ్ఞానం అని పేరు కోసం చెప్పుకుంటాం, కానీ దానికి జ్ఞాన శబ్దానికి దానికి సంబంధం లేదు. ఇది వచ్చి ఏదో ఒక అధ్యయనం, పఠనం అని చెప్తున్నాం, మేము చదువుతున్నాము అని చెప్పుకోవచ్చు. హయగ్రీవుడు అయినవాడు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక మూర్తి. ఆయన అవతార మహోత్సవం ఈరోజు. లౌకిక విషయం కానీ, దైవభక్తి, అధ్యాత్మ సంబంధించిన విద్య కానీ రెండు హయగ్రీవుడి ప్రసాదం. అధ్యాత్మ విద్య ఉంటే ఈ లౌకిక విద్యలో మనము న్యాయపరంగా ఉంటాము, పూర్ణంగా ఉంటాము, సక్షమంగా ఉంటాము, జయప్రదంగా మన కార్యాలు అవుతాయి. ఇది లేకుండా కేవలం ఈ లౌకిక విద్యలు చదివితే దాంట్లో జయం ఉండదు. దాంట్లో క్షేమానికి చేస్తే సంకటం వస్తుంది, ఉపాయానికి చేస్తే అపాయం వస్తుంది, లోక సుభిక్షానికి చేస్తే దుర్భిక్ష వస్తుంది. ఎందుకంటే దాంట్లో అధ్యాత్మ దృష్టి లేదు కాబట్టి అది పూర్ణంగా